Hello guys, welcome to Upasthapana YouTube channel. This is Muralidhar Jadi. సో 2024లో జరిగినటువంటి ఇంటర్నల్ అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీలో మన దగ్గర కోచింగ్ తీసుకున్న ఆస్పిరెంట్స్లో 4 మెంబర్స్ సెలెక్షన్ క్లియర్ చేశారు. సో రీసెంట్గా అసిస్టెంట్ ఫోర్మెన్ ఇంటర్నల్ రిజల్ట్స్ కూడా బయటకు వచ్చాయి. సెలెక్షన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో అలా 4 సెలెక్షన్ క్లియర్ చేశారు కదా, 2 సింగిల్ డిజిట్ ర్యాంక్స్ క్లియర్ చేశారు, లైక్ 3rd ర్యాంక్ 6th ర్యాంక్. అదేవిధంగా మిగిలిన 2 ఆస్పిరెంట్స్ 2 డిజిట్ ర్యాంక్ అనేది సెలెక్షన్ క్లియర్ చేసుకున్నారు. సో ఉపేంద్ర హీ గాట్ 6th ర్యాంక్ ఇంటర్నల్ అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ అండ్ అదేవిధంగా శ్రీకాంత్ 19th ర్యాంక్ సెలెక్షన్ క్లియర్ అయింది. సో వెల్కమ్ టు ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్. కంగ్రాచులేషన్స్ ఉపేంద్ర, కంగ్రాచులేషన్స్ శ్రీకాంత్. సో ఇప్పుడు మనం వీళ్ళు అంటే సెలెక్షన్ ఏ విధంగా క్లియర్ చేసుకున్నారు, వాళ్ళ ఒపీనియన్ మనం ఇండివిజువల్గా తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ జర్నీ ఏ విధంగా స్టార్ట్ అయింది, ఏ విధంగా సెలెక్షన్ క్లియర్ అయింది, వాళ్ళు జర్నీలో ఉన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, వాటిని ఏ విధంగా రెక్టిఫై చేశారు, అంటే ఒక ఆస్పిరెంట్ సెలెక్షన్ క్లియర్ చేసుకోవడానికి ఏ విధంగా ఉండాలి అనేది వాళ్ళ మాటల్లో మనం విందాం. నా పేరు బొడ్డు వీర ఉపేంద్ర. ప్రస్తుతానికి KTK1 నిక్లైన్లో ఎలక్ట్రీషియన్గా జాబ్ చేస్తున్నాను. EFM ఫోర్మెన్ ఎగ్జామ్ ఇంటర్నల్ ఎగ్జామ్లో నాకు 6th ర్యాంక్ వచ్చింది. నేను ప్రీవియస్గా గతంలో ఎలక్ట్రీషియన్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినప్పుడు కూడా ఉపస్థాపన ఇన్స్టిట్యూట్లో మురళీధర్ సార్ దగ్గర కోచింగ్ తీసుకున్నాను. నాకు సార్ అక్కడ బాగా పరిచయం. ఫస్ట్ ఎలక్ట్రీషియన్ ఎగ్జామ్ మేము రాసేటప్పుడు సార్ మా గ్రాండ్ టెస్ట్ గారు పెట్టి మంచిగా మోటివేషన్ ఇచ్చి మంచిగా చాలా బాగా చెప్పారు. అప్పుడు నాకు మంచి ర్యాంక్ వచ్చింది. అప్పుడు ఓపెన్లో వచ్చింది. మళ్ళీ తర్వాత నేను జాబ్ చేయబట్టి ఇప్పుడు 2 years అవుతుంది. మళ్ళీ ఇంటర్నల్గా ఫోర్మెన్ ఎగ్జామ్స్ పడ్డాయి. ఫోర్మెన్ పడ్డామంటే మళ్ళీ నేను మురళీధర్ సార్ కాల్ చేసాను, సార్ మళ్ళీ నాకు ఈ ఎగ్జామ్స్ పడ్డాయి, మరి ఎలక్ట్రీషియన్కి ఎలా ప్రిపేర్ అయ్యానో మళ్ళీ అవుదాం అనుకుంటున్నాను, మరి కోర్సు ఎలా సార్ అని చెప్పేసి అడిగాను సార్ని. సార్ కాల్ చేస్తే సార్ అన్నారు కదా, మనమైతే డిప్లొమా వాళ్ళకైతే స్పెషల్గా ఏం పెట్టట్లేదు ఉపేంద్ర, బట్ కాకపోతే మనం ఇచ్చిన ఎలక్ట్రీషియన్ ఫస్ట్ ఇచ్చిన స్టాండర్డ్ ఇచ్చిందే నీకు డిప్లొమా లెవెల్లో ఉంటుంది, నేను ఫస్ట్ చెప్పినప్పుడే డిప్లొమా లెవెల్లో ఉంది, నీకు అది సరిపోతుంది అని చెప్పేసి అన్నారు. సరే సార్ అని చెప్పేసి అన్నాను. సరే అని చెప్పేసి మళ్ళీ సార్ దగ్గర మళ్ళీ ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నాను. ఆన్లైన్ కోచింగ్ తీసుకొని సార్ డైలీ చెప్తా ఉండేది, కాల్ చేస్తూ ఉండేది, డౌట్స్ ఉన్నా కాల్ చేస్తూ ఉండేది, సార్ చెప్తా ఉండేది, బాగా మోటివేషన్ ఇచ్చారు. దాంతోపాటు సార్ కొత్తగా మళ్ళీ సార్ గ్రాండ్ టెస్ట్లు పెట్టండి సార్, అప్పుడు మనకి లాస్ట్ టైం బాగా యూజ్ అయ్యాయి గ్రాండ్ టెస్ట్లు అని చెప్పాను. మళ్ళీ గ్రాండ్ టెస్ట్లు పెట్టారు మా కోసం. ఆ గ్రాండ్ టెస్ట్ చాలా అంటే చాలా బాగా యూజ్ అయ్యాయి. ఆ ఎవ్రీ టైం డైలీ ఎగ్జామ్స్ రాయడం వల్ల ఫైనల్ ఎగ్జామ్ కూడా చాలా తొందరగా క్లోజ్ చేసాము. ఎగ్జామ్ రాసేటప్పుడు 120 minutesలో 150 bits ఎలా క్లియర్ చేయాలని చెప్పేసి చాలా బాగా భయం వేసేది. సార్ అనేది ఏం కాదు డైలీ ఎగ్జామ్స్ రాస్తే అవుతుంది అని చెప్పేసి అనేది. నేను లాస్ట్ ఎగ్జామ్ రాసేటప్పటికి నాకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఒక బాగా టైం మిగిలింది. నాకు ఎగ్జామ్ వైజ్గా కాకుండా అసలు ఎగ్జామ్ ఫస్ట్ మాకేంటంటే ఇంటర్నల్ ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఇంటర్నల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ ఎగ్జామ్ జరగడానికి చాలా అంటే చాలా డిలే అయింది. ఫస్ట్ 15 రోజులు అనుకున్నాం, 15 నెల అయింది, నెలన్నర అయింది, నెలన్నర 2 నెలలు అయింది, అలా 2 months పట్టింది. ఆ 2 monthsలో కూడా సార్ మాకు ఈరోజు కూడా సార్ ఇట్లా మరి ఎగ్జామ్ డిలే అవుతుంది ఎట్లా సార్, ఏంటంటే ఎగ్జామ్ గురించి ఆలోచించకండి, మీరు ఎప్పుడు ప్రిపేర్ అవుతున్నారండి, ఎగ్జామ్ ఎప్పుడైనా పెడతాడు, కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వండి, మంచిగా వస్తుంది అని చెప్పారు. నాకు ఈ వచ్చిన 2 ఉద్యోగాల్లో కూడా ఎలక్ట్రీషియన్ కానీ ఫోర్మెన్లో కానీ ఉపస్థాపన ఇన్స్టిట్యూట్లో మురళీధర్ సార్ కానీ మేనేజ్మెంట్ కూడా కాల్ చేయగానే సార్ కూడా సార్ ఇలా నేను ఫోర్మెన్ ప్రిపేర్ అవుతున్నా అని చెప్పండి, సరే ఉపేంద్ర నీకు ఎలా అంటే అలా అని చెప్పేసి సార్ కూడా మంచి కోఆపరేషన్ ఇచ్చారు, మంచిగా చూసుకున్నారు. గవర్నమెంట్ ఉద్యోగం రాయాలని ఒక కళ, ఆ కళలో నాకైతే ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ అనేది ఫస్ట్ సారి మంచి ఓపెన్లో వచ్చింది. ఈసారి కూడా 6th ర్యాంక్ అంటే ఉపస్థాపన నుండి వచ్చింది, అది మురళీధర్ సార్ వల్ల చాలా మంచిగా వచ్చింది. నాకు ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్కి సహకరించిన ప్రతి ఒక్కరికి, ఉపస్థాపన ఇన్స్టిట్యూట్లో మురళీధర్ సార్ కానీ మేనేజ్మెంట్ వారికి, ప్రతి ఒక్కరికి, ఇంట్లో మా వైఫ్ గౌతమికి, మా పిల్లలకి, మా అమ్మ మా నాన్నకి, మా సార్లకి, లీవ్లు ఇచ్చిన సార్లకి అందరికీ చాలా వెరీ వెరీ థ్యాంక్ యూ. ఈ ఉద్యోగం రావడానికి మీ అందరూ కోఆపరేషన్ చేసి నన్ను మంచిగా ఎగ్జామ్ మంచిగా రాసి మంచిగా ఈరోజు టాప్ 6th ర్యాంక్ రాగలింది. మురళీధర్ సార్కి అండ్ మేనేజ్మెంట్ వారికి మరోసారి ధన్యవాదాలు చెప్తాను. హాయ్ అండి, నమస్కారం అందరికీ. నా పేరు శ్రీకాంత్ అండి, వీరగంటి శ్రీకాంత్ నా పేరు. నేను అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైన్ ఎగ్జామ్కి సెలెక్ట్ అయ్యాను, క్వాలిఫై అయిన ఎగ్జామ్ వెరిఫికేషన్ అయిపోయింది, అంత ప్రాసెస్ అంతా అయిపోయింది. నాది 19th ర్యాంక్ అండి. నేను ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ ద్వారా నాకు సార్ వాళ్ళు కానీ మురళీధర్ సార్ కానీ చాలా సపోర్ట్ చేశారు. సో నేను ఇంతకుముందు ఐటీ ఎలక్ట్రీషియన్ ఎక్స్టర్నల్ సెలెక్ట్ అయ్యాను, అప్పుడు తీసుకున్నాను సార్ ఉపస్థాపన ఇన్స్టిట్యూట్లో. అయితే మళ్ళీ నోటిఫికేషన్ అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ కాల్ చేయడం జరిగింది. కాల్ చేసినప్పుడు మన దగ్గర అవైలబుల్ లేదు కోర్సు, కానీ ఐటీ ఎలక్ట్రీషియన్ కోర్సే తీసుకోండి ఆన్లైన్లో, డిప్లొమా కంటెంట్తో ఇస్తున్నాం ఈసారి, యూజ్ అవుద్ది అని చెప్పారు సార్.
సార్ తీసుకున్నాము. సార్ మాకు చాలా సపోర్ట్ చేశారు ఆన్లైన్లో. ఏమైనా డౌట్స్ ఉన్నా కాల్ చేసినా సార్ బాగా రెస్పాండ్ ఇస్తారు, అంటే మనకి క్లారిఫై చేస్తారు డౌట్స్. చాలా బాగా యూజ్ అయింది. డిప్లొమా కంటెంట్ ఉంది దాంట్లో. తర్వాత సారు మాకు అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనింగ్ గ్రాండ్ టెస్ట్ సిరీస్ ఇంట్రడ్యూస్ చేశారు. చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే కొంచెం మాకు బెనిఫిట్ అయిందనమాట. డైలీ ఎగ్జామ్స్ పెట్టడము, ఆన్లైన్లో ఎగ్జామ్ పెట్టారు, ఆఫ్లైన్ కాదు, అంటే ఆన్లైన్ ఎగ్జామ్ అనమాట. అది బాగా యూజ్ అయ్యాయి. గ్రాండ్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అవన్నీ చాలా బాగా యూజ్ అయ్యాయి. దానివల్ల మేము స్కోర్ మంచిగా చేయడం జరిగింది మన అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనింగ్ ఇంటర్నల్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మాకు అంటే ఆల్రెడీ మేము రాస్తున్నాం అంటే గ్రాండ్ టెస్ట్. అది బాగా యూజ్ అయింది. అంటే ఎగ్జామ్ రాస్తున్న ఫీలింగ్ లేదు, అంటే అలవాటు అయిపోయింది అనమాట. ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసి ఈ గ్రాండ్ టెస్ట్లు రిపీటెడ్ ఎగ్జామ్ రాయడం వల్ల మాకు బాగా యూజ్ అయింది అనమాట. ఎగ్జామ్ రాసేటప్పుడు ఎక్స్పీరియన్స్ మంచిగా అనిపించింది ఎగ్జామ్ రాస్తున్నప్పుడు. అంటే మనకి ఇప్పుడు గ్రాండ్ టెస్ట్లో క్వశ్చన్స్ అంటే ఆల్మోస్ట్ సబ్జెక్ట్ అంతా కవర్ అయింది సార్. మనకి క్వశ్చన్ వచ్చినప్పుడు దాని రిలవెంట్గా మనకి దానికి సబ్జెక్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేవారు సార్. రిలవెంట్గా మనకి ఇప్పుడు సపోజ్ కేసీఎల్ ఒక సర్క్యూట్ వచ్చింది, దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలా, కేసీఎల్ మొత్తం అసలు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు మీ గ్రాండ్ టెస్ట్లలో. కేసీఎల్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం పాయింట్ టు పాయింట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేవారు. అలా ఆల్మోస్ట్ మిషన్స్ అయినా ఎలక్ట్రానిక్స్ ఇంకా ట్రాక్షన్ కూడా చెప్పారు మనకి. చాలా బాగా చెప్పారు క్లాసెస్. గ్రాండ్ టెస్ట్లో ఆల్మోస్ట్ మాకు సబ్జెక్టు కవర్ అయింది, మంచి యూజ్ అయింది ఎగ్జామ్ రాస్తున్నాం. నేను ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు నాకు ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ అయినా మన మురళీధర్ సార్ ఇంకా చాలా సపోర్ట్ చేశారు. నా ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఇంకా మా బ్రదరు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు చాలా సపోర్ట్ చేశారు. నాతో పాటు ప్రిపేర్ అవుతున్న మా కొలీగ్స్, ఇంకా మా ఉపేంద్ర, ఇంకా ప్రవీణ్, వీళ్ళందరూ అంటే కంబైన్డ్గా చదువుకునేది అందరం. గ్రాండ్ టెస్ట్ అయినా ఏదైనా మా ఇన్స్టిట్యూట్ ఫ్రెండ్స్ అందరూ కంబైన్డ్గా అందరం చాలా మంచిగా యూజ్ అయింది. అందరు హెల్ప్ చేశారు. అందరికి థ్యాంక్స్ అండి పేరు పేరున. మెయిన్గా ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్కి, మన మురళీధర్ సార్ గారికి. సార్ చాలా సపోర్ట్ చేస్తారు మురళీధర్ సార్. నాకు ఐటీఐ ఎక్స్టర్నల్ ఎలక్ట్రీషియన్ నేను సెలెక్ట్ అయినా అప్పుడు ఎంత యూజ్ అయినా, అప్పుడు కూడా సార్ బాగా సపోర్ట్ చేశారు. ఇప్పుడు చాలా సపోర్ట్ చేశారు సార్ నాకు. థ్యాంక్ యూ సార్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఈ విధంగా మన ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్ నుంచి 2024లో జరిగినటువంటి ఇంటర్నల్ అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ సెలెక్షన్స్ 4 క్లియర్ చేశారు. వీర ఉపేంద్ర, నేరెళ్ళ ప్రవీణ్, శ్రీకాంత్ అండ్ మాచర్ల నవీన్. సో ఇది మనం అఫీషియల్గా కోర్స్ లాంచ్ చేయనప్పటికీ క్లాస్ రూమ్లో జరుగుతున్న లైవ్ రికార్డింగ్ సెషన్స్, అంటే SCCL ఎక్స్టర్నల్ ఐటీఐ ఎలక్ట్రీషియన్కి ఏదైతే మనం క్లాస్ రూమ్ కోచింగ్ ప్రొవైడ్ చేశామో అదే క్లాసెస్ని మనం లైవ్లో రికార్డ్ చేసి ఈరోజు క్లాస్ అయిందంటే ఈరోజు ఈవినింగ్ లేదంటే రేపు మార్నింగ్ మనం యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇలా ఐటీఐ కోర్స్ని మనం డిప్లొమా లెవెల్లో ఇస్తున్నాం. అంటే ఇప్పుడు డిప్లొమాలో లేని టాపిక్స్ గురించి మనం ఇక్కడ మాట్లాడతలేము, బట్ మనం అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ టెస్ట్ సిరీస్ లాంచ్ చేసినప్పుడు డిప్లొమాలో ఉన్న సిలబస్ మొత్తం డిస్కస్ చేశాం. కానీ అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ అంటే ఇంటర్నల్ ఎగ్జామ్ సెలెక్షన్ క్లియర్ చేశారు విత్ ద హెల్ప్ ఆఫ్ ఐటీఐ సిలబస్. ఐటీఐ సిలబస్తోని సెలెక్షన్ క్లియర్ అయ్యిందంటే మీరు ఆలోచించాలి. సో ఈ విధంగా ఆస్పిరెంట్స్ సక్సెస్ని చేరుకునే విధంగా మన ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్ నుంచి ప్రస్తుతం జూనియర్ లైన్మెన్ NPDCL నుండి SPDCL నుండి రాబోతున్న జూనియర్ లైన్మెన్ ఐటీఐ ఆస్పిరెంట్స్కి కోచింగ్ ఇవ్వబడుతుంది హనుమకొండలో. అట్లనే ప్యారలల్గా సబ్ ఇంజనీర్ ఆస్పిరెంట్స్కి అంటే NPDCL నుండి కావచ్చు, SPDCL నుండి కావచ్చు, ఈ సబ్ ఇంజనీర్ ఆస్పిరెంట్స్కి అంటే ఎవరైతే డిప్లొమా ఆస్పిరెంట్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారో వాళ్ళందరికీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో మన జర్నీ అనేది ఈ రోజుతోని స్టార్ట్ అయ్యి ఈరోజు క్లోజ్ అయ్యేది కాదు. ఇది అంటే లైఫ్లో ఒక అచీవ్మెంట్ రావడానికి అంటే ఈరోజు ఫెయిల్ అయినా కూడా చాలామంది ఆస్పిరెంట్స్ ఎక్స్టర్నల్ ఐటీ ఎలక్ట్రీషియన్ రిక్రూట్మెంట్లో కొందరు సెలెక్షన్ని కోల్పోయారు బికాజ్ ఆఫ్ కొన్ని ఫ్యాక్టర్స్ కావచ్చు. అలా ఫెయిల్ అయిన వాళ్ళు కూడా నెక్స్ట్ రాబోయే రిక్రూట్మెంట్లో సక్సెస్ అవుతారు. సబ్జెక్ట్ని గెయిన్ చేసుకోండి. ఈసారి మీరు రిక్రూట్మెంట్లో సక్సెస్ కాకపోయినా కూడా నెక్స్ట్ రిక్రూట్మెంట్కి క్లియర్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకోవాలి. సబ్జెక్ట్ కనుక పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీరు ఇప్పుడు సెలెక్షన్ లూజ్ అయినా కూడా నెక్స్ట్ రిక్రూట్మెంట్లో సెలెక్షన్ క్లియర్ అవుతాయి. సో మళ్ళీ నేను చెప్తున్నాను, ఎవరైతే SCCL అంటే సింగరేణిలో ఐటీఐ ఎలక్ట్రీషియన్ ఎక్స్టర్నల్ ఎవరైతే సెలెక్షన్ కోల్పోయారో ఫస్ట్ లిస్ట్లో మేబీ సెకండ్ లిస్ట్లో క్లియర్ చేసుకోవచ్చు. ఒకవేళ అక్కడ కూడా మిస్ అయినా కూడా నెక్స్ట్ JLM రిక్రూట్మెంట్ కోసం వెయిట్ చేయండి. మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి, కొనసాగించండి. రిలాక్స్ అవ్వకండి. రిలాక్స్ అయితే మీరు ఆల్మోస్ట్ సెలెక్షన్కి దగ్గరగా ఉన్నారు. 98 పోస్టులలో మీ ర్యాంక్ 100, 150, 200 లోపు ఉంది అని అంటే JLMలో 2250 పోస్టులు కేవలం NPDCL అని ఖచ్చితంగా మీరు సెలెక్షన్ అవుతుంది. ఖచ్చితంగా మీరు సెలెక్షన్ క్లియర్ చేస్తారు. కాబట్టి ఎక్కడ కూడా మీరు కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వకూడదు. ఓకే, థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఉపేంద్ర. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్. రైట్.